నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్. పీఎఫ్ డబ్బును విత్డ్రా చేయాలంటే ఒక పెద్ద ప్రాసెస్ ఉండేది. ఇకపై నుంచి ఏటీఎంల నుంచే పీఎఫ్ డబ్బును విత్డ్రా చేసే ఫెసిలిటీ తీసుకొచ్చారు. ఈపీఎఫ్ఓ 3.0తో ఈ అవకాశం అనేది చాలా మందికి అందుబాటులోకి రానుంది. ప్రభుత్వం కూడా ఈ నిర్ణయంపై మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. ఇది అమల్లోకి వచ్చిన తర్వాత ఈపీఎఫ్ఓ నియమాలలో చాలా మార్పులు చేర్పులు ఉంటాయనేది తెలుస్తుంది. ఈ మార్పుల తర్వాత పెట్టుబడిదారులు ప్రావిడెంట్ ఫండ్స్ నుండి ఉపసంహరించుకోవడం, పెట్టుబడి పెట్టడంలో మరింత సులభతరం కావచ్చని చెప్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగులు తమ జీతంలో 12% మాత్రమే ఈపీఎఫ్కు చేరుతుంది. ఇక తాజా నివేదికల ప్రకారం ఈపీఎఫ్ఓ 3.0 ప్రాజెక్టు అమలు చేస్తే ఉద్యోగులు తమ సహకార వాటాను కూడా పెంచుకోవచ్చు. అంటే అతను 12% కంటే ఎక్కువ పెట్టుబడిని కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది. చాలా మంది ఈపీఎఫ్ఓ ఉద్యోగులు 12% కంటే ఎక్కువ పెంచుకోవాలని భావిస్తారు. కానీ పరిమితి కారణంగా అలా చేయలేకపోతున్నారట. అయితే ఈపీఎఫ్ఓ 3.0 ప్రారంభించిన తర్వాత వారి కోరిక మేరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ప్రావిడెంట్ ఫండ్ నుండి పాక్షిక ఉపసంహరణలు చేయడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్న వారి కోసం ఈపీఎఫ్ఓ 3.0 అమలు తర్వాత ఉద్యోగులు ఏటీఎంల ద్వారా ప్రావిడెంట్ ఫండ్ నుండి డబ్బును తీసుకోవచ్చు. ఈ నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత పీఎఫ్ ఖాతా నుంచి డబ్బును విత్డ్రా చేయడం సులభతరం అవుతుంది. మే, జూన్ 2025 నుంచి ఈ నిబంధన అమల్లోకి రావచ్చని భావిస్తున్నారు. సో ఏది ఏమైనా ఏటీఎంల నుంచి పీఎఫ్ డబ్బులు విత్డ్రా చేసుకోవడం అనేది ఒక మంచి ఆప్షన్ గానే చెప్పాల్సి ఉంటుంది. చాలా మంది కూడా ఇది ఉపయోగకరమనే భావించాలి. ఇది ఇవాల్టి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ.